బ్రతుకులకు అంతిమ గీతం ఆలపించి గొంతెత్తిన రోజు కష్ట జీవుల ఐక్యత ముందు దోపిడి మూకలు ఓడిన రోజు ఎర్రటి రక్తం చిందిన రోజు ఎరుపు జెండ సృష్టించిన రోజు నేడే మేడే నోయ్ ఈనాడే మేడే నోయ్ ఆ కార్మిక కర్షక శ్రమజీవులకు కొత్త శక్తి అందించిన రోజు హక్కులన్నీ పోరాటం ద్వారా దక్కుతాయని చాటిన రోజు అమరులాశయం సాధించగా అరుణ పతాకం ఎగిరిన రోజు మేడే మేడేనో ఈనాడే మేడేనో ఈనాడే మేడేనో యూనియన్ ఐఎఫ్టియు ఏం పిలుపునిచ్చిందంటే ఈ దేశంలో ఉన్నటువంటి సఫాయి కార్మికులందరినీ కూడా క్రమబద్ధీకరించి అంటే పర్మనెంట్ చేసి వారికి ఉపాధి భద్రత కల్పించాలని చెప్పి పిలుపునిచ్చింది. అదేవిధంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే వాపసు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా కనీస వేతనం 30,000 ఉండాలని చెప్పి, కనీస పెన్షన్ 9,000 ఉండాలని చెప్పి మన ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. అందుకోసమే ఆ పిలుపుతో ఇవాళ ఈ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ చాలామంది ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రధానమైనటువంటి వాళ్ళు అనేక రకాల వాగ్దానాలు చేసి ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఎన్నికల కంటే ముందు గత 12 సంవత్సరాల నాడు ఈ దేశ ప్రజలకు ఏమి వాగ్దానం చేసినారో ఒకసారి నెమరు వేసుకుంటే, ఈ దేశంలో అవినీతి పెరిగిపోతుంది, నల్ల డబ్బు విదేశాలు తరలిపోతుంది కాబట్టి ఆ డబ్బునంతా తీసుకొచ్చి ఆ స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి నల్ల ధనాన్ని తీసుకొచ్చి మొత్తం పేదవాళ్లకు జన్ధన్ ఖాతాను ఓపెన్ చేయించి 15 లక్షలు జమ చెప్తానని మాట ఇచ్చిండు. కానీ జన్ధన్ ఖాతాలు ఓపెన్ అయినాయి, 15 లక్షలు జమ కాలే. అట్లాగే ప్రతి ఏడాదికి 2 కోట్ల కొలువులు ఇస్తానని చెప్పిండు, కానీ కొలువులు ఇవ్వలే. బేటీ బచావో బేటీ పడావో అన్నాడు. ఆ బేటీ బచావో బేటీ పథకం కూడా ఎక్కడ వేసినట్టు ఉంది. అదేవిధంగా దేశ సంపద కాపాడుతా అన్నాడు, కార్మికుల ఉపాధి కాపాడుతున్నాడు. కానీ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల స్థానంలో 12 గంటల పని తీసుకొచ్చేపటికి కుట్ర చేస్తూ ఉన్నాడు. దానికోసం మనం అనేక దఫాలుగా హైదరాబాదు, నిజామాబాదు, ఢిల్లీ వరకు కూడా మనం వెళ్ళిన విషయం మీ అందరికీ తెలిసింది. ఏది ఏమైనప్పటికీ ఇవాళ చాలా అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్నటువంటి శ్రామికులు సఫాయి కార్మికులే నిజమైన దేవుళ్ళు అని చెప్పి సలాం చేసినటువంటి పాలకులు, మంత్రులు, ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ మొండిగా ఉన్నప్పుడు ఆ రోజు సమ్మె చేస్తున్నప్పుడు మన ప్రభుత్వం రాగానే మేము పర్మనెంట్ చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు. ఇప్పటికీ సీతక్క గారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అనేక దఫాలు కలిసాం. మా మాటల సందర్భంగా ఖచ్చితంగా మేము ఏదో ఒకటి చేసి మేము పర్మనెంట్ చేస్తామని మాట చెప్తా ఉన్నారు. అది తొందరగా మనకు సిద్ధించాలని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కానీ ఒక్కసారి మనమందరం కూడా కార్మికులుగా, ఈ గ్రామ పౌరులుగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే